మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగుండాక. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క రక్షణ సువార్త సభలు మొదటి దినం దేవుడు అద్భుత రీతిగా జరిపించి, మరొక దినములో మీ అందరి ప్రార్థన ఆలకించిన దేవుడు చక్కని వాతావరణం ఇచ్చి, ఎంతోమంది ఈ సువార్త వినడానికి ఆశపడుతున్నప్పటికి కూడా వారి జీవితాల్లో ఈ అవకాశాలు లేనప్పటికీ మీ సేవకుడిని ప్రేమించి దేవుడు ఇచ్చిన ఈ యొక్క భారాన్ని బట్టి మహాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఆహ్వానాన్ని అందించిన దైవజనులు జాన్ వెస్లీ గారికి, వారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడును రాక. వాక్య భాగంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చదువుదాం. నేను త్వరగా నా మాటలు ముగిస్తాను, ఎందుకంటే నా వెనక ఉన్నవారు నాకంటే గొప్ప దైవజనులు కాబట్టి కొన్ని మాటలు చెప్పి మేము ముందుకు నేను ఈ మాటలు ముగిస్తాను. కాబట్టి నాతో ఏకీభవించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అడ్డపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్య సారాంశం ఏంటంటే, యేసు ప్రభు వారు శిలువ మరణము పొందిన తర్వాత ఆ శిలువ మీద ఉండగానే జరిగిన 7 అద్భుత కార్యముల గురించి మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. 7 వండర్స్ ఆన్ ది క్రాస్. శిలువలో జరిగిన 7 అద్భుత కార్యములు. ఎన్ని అద్భుత కార్యములు? ఏమండి చెప్పాలందరూ కూడా స్వరమెత్తి. మీరందరూ నోరు విప్పి చెప్తేనే చెప్పమన్నప్పుడు నాకు ముందుకు వెళతాను నేను. ఎన్ని అద్భుత కార్యాలు? ఎంతమంది ఈ రాత్రికాల సమయంలో నా జీవితంలో ఏ కష్టము లేదండి, నా అంత హ్యాపీ లైఫ్ ఎవరికి లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు ఏ శ్రమ, ఏ దుఃఖము, ఏ అప్పు, ఏ వ్యాధి, ఏ బాధ లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడున్న వారందరికీ కూడా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక బాధ, బలహీనత వారి జీవితాల్లో వెంబడిస్తూ ఉండిద్ది కదా. అయితే ఈ రాత్రి దేవుడు నా మధ్యలో ఉంచిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారు సిలువలో మరణించగానేనంట 7 అద్భుతాలు జరిగినాయి అంట. 7 వండర్స్ ఆన్ ది వరల్డ్ తెలుసు కానీ, ప్రపంచంలో 7 అద్భుత వింతలు తెలుసు కానీ, ఈ 7 అద్భుత కార్యములు ఏంటి? ఇవి తెలుసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే, మన దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన ఎలాంటి అద్భుత కార్యములు నీ జీవితంలో ఈ రాత్రి జరిపించబోతున్నాడో ఆయన తెలియపరుస్తుండగానే దాన్ని అంగీకరించగలిగితే, స్వీకరించగలిగితే ఈ అద్భుత కార్యాలని నీ జీవితంలో నువ్వు పొందుకొని ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారి శిలువ మరణం గురించి మనమందరం కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. 7 ముక్కల్లో చెప్పాలంటే యేసు ప్రభు వారి శిలువ ధ్యానం గురించి ఒకే ఒక్క పరిశుద్ధుడు. చెప్పండి అందరూ కూడా. అయ్య బాబాయ్, ఒకే ఒక్క పరిశుద్ధుడు చూపించండి. ఒకే ఒక్క పరిశుద్ధుడు 2 దొంగల మధ్యలో 3 మేకులకు వేలాడాడు. ఆయన వస్త్రాన్ని 4 ముక్కలుగా చేశారు. ఆయన దేహంలో 5 గాయాలు ఏర్పరచబడ్డాయి. ఆయన దేహము ఆ శిలువ మీద 6 గంటలు వేలాడింది. 7 మాటలు ఆ శిలువలో యేసు ప్రభు వారు పలికారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు శిలువ మరణము పొందిన వెంటనేనంట ఏం జరిగింది అంటే, దేవాలయపు తెర పైనుండి కింద వరకు ఏమైపోయిందంట? చినిగింది అని రాయబడింది. ఎవరైనా 3 త్వరగా వాలంటీర్స్ పైకి రండి. వాలంటీర్స్ ఎవరైనా 3 త్వరగా పైకి రండి.
ముగ్గురు పిల్లలు బయట రండి, టక్కని రావాలి స్పీడ్గా. ఇటు నుంచు, ఇటు తిరిగి నుంచు. ఎస్, నువ్వు ఇట్రా, ఇక్కడ నుంచు, నువ్వు ఇట్రా, కమాన్, ఇటు తిరిగి ఇటు నుంచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వందనాలు, ప్రైజ్ లార్డ్. చూడండి, యేసు ప్రభు వారు శిలువ మరణం పొందగానే దేవాలయపు తెర ఏమైపోయిందంట, పైనుంచి కింద వరకు చిరిగింది. మనం సింపుల్గా ఆలోచిస్తే దేవాలయపు తెర అంటే ఎలా ఉండిద్దంటే, మనం అనుకుంటాం మన నాలెడ్జ్ ప్రకారం ఒకవేళ ఇక్కడ రెపరెపలాడుతున్నాయి కదా జెండాలు, అలా ఉంటాయేమో. లేదంటే మన డోర్ కర్టన్స్ పెట్టుకుంటాం కదా, మన విండో కర్టన్స్ పెట్టుకుంటాం కదా, అలా ఉంటాయేమో. ఏదైనా ఒక గాలి వేస్తే ఆ కర్టన్ ఏమైపోయింది, చిరిగిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ యొక్క దేవాలయపు తెర డైమెన్షన్స్ అంటే కొలతలు ఎక్కడ రాయబడలేదు. కానీ చరిత్రకారుడైన జోసిఫస్ ఏమని మాట చెప్తా ఉంటాడంటే, అదంట ఒక తెరలాగా ఉండదు కానీ ఒక దట్టమైన గోడలాగా ఉంటుందంట. ఆ యొక్క తెరని తొలగించాలి అంటే 300 మంది యాజకులు పనిచేయాలంట. 300 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు ఉంటుంది. అంత బలమైన ఏంటిది తెర ఏమైపోయిందంటే, యేసు ప్రభు వారు అలా శిలువ మరణం పొందడాలని ఏమైపోయిందంటండి, పైనుంచి కింద వరకు ఒకేసారి కొన్ని 100 మంది యాజకులు పనిచేస్తే కానీ దాన్ని తొలగించలేరు. అలాంటిది ఒకేసారి గోడలా ఉన్న ఆ తెర ఏమైపోయిందంటే పైనుంచి కింద వరకు చినిగిపోయింది. ఈ తెర అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన ప్రకారం దేవుని ఆలయం అంటే ఎలా ఉండిద్దంటే, ఇది ఆవరణంలా ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలంలా ఉంటుంది. అందరూ ఇక్కడ చూడాలి. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలా ఉండిద్ది. ఎవరైనా దేవుని సన్నిధికి రావాలి అంటే ఎక్కడికి రావాలి, ఇక్కడ ఉండాలి, ఆవరణంలోనే ఉండాలి. మరి నేను ఈ ఆవరణంలోకి రావడానికి కూడా నువ్వు ఎవరివి, సమరయుడువా, యూదుడువా అని అడుగుతారు. నా దేహంలో ఏమైనా అపవిత్రత ఉంటే నువ్వు రావడానికి వీల్లేదు దేవుని సన్నిధికి. ఇక్కడికి కూడా ఎవరు రావాలి, పురుషులు మాత్రమే రావాలి. ఏడాదికి కొన్నిసార్లు మాత్రమే ఈ ఆవరణంలో అడుగు పెట్టడానికి అవకాశం ఉండిద్ది. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలోకి ఎవరు రావాలంటే, దేవుని అభిషేకం పొందిన యాజకులు మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలో కొన్నిసార్లు మాత్రమే అడుగు పెడతారు. కాదండి, నేను ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఇక్కడ దేవుని సన్నిధి దిగి వచ్చింది, దేవుని అభిషేకం దిగి వస్తుంది. ఏ మనుష్యుడు కూడా ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎవరైనా ఆవరణంలోనికి రావాల్సిందే. ఆవరణంలోకి రావాలన్నా కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు కలుగుతాయి. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ శిలువ మరణాన్ని పొందారో, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర ఏమైపోయిందంటండి, పైనుంచి కింద వరకు ఒక్కసారే చిరిగిపోయింది. అంటే యేసు ప్రభు వారి శిలువలో ఆయన దేహము ఎప్పుడైతే చేల్చబడిందో, యేసు ప్రభు వారిని అంగీకరించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి చక్కగా దాటి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు అపవిత్రుడువా, నువ్వు పాపం చేస్తావా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నేను యేసు ప్రభు వారిని అంగీకరిస్తున్నా, యేసు ప్రభు వారి శిలువను అంగీకరిస్తున్నానంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏ వ్యక్తి అడుగు పెట్టడానికి అవకాశం లేదు, ఏ వ్యక్తి ప్రవేశించడానికి అర్హత లేదు. అర్హత లేని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్హత కలిగించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ రక్తము మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ రక్షణ సువార్త సభలో 2వ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అర్హత లేదు, నిజమే, నేను బలహీనుండండి, నా దేహంలో పాపం ఉంది, నేను అపవిత్రమైన వ్యక్తిని, ఇదిగో ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను వెంబడించొచ్చా అంటే ఆయన మార్గమయ్యి ఏం చేశాడు, ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా దాటి వెళ్ళిపోయేటట్లు దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం, హల్లెలూయా. ఈరోజు ఏ అపవిత్రత కలిగిన వ్యక్తి అయినా, ఎటువంటి పాప అయినా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే చక్కగా ఆ నిత్య రాజ్యానికి అర్హత కలిగించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని దాసురాలుగా మీకు పిలిపిస్తుంది ఏంటంటే, ఆయన ఎవరినైనా అతి పరిశుద్ధులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు రాగలిగితే యేసు ప్రభు వారి శిలువ దగ్గరికి నువ్వేం చేయొచ్చు, నేను వెళ్ళడానికి అర్హత లేదండి,
నువ్వు చక్కగా పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆ మహిమ దిగి వచ్చే స్థలంలోనికి, ఆ నిత్య రాజ్యంలోనికి, ఆయనతో పాటు 20 యుగాలు ఉండడానికి, ఆ సింహాసనం దగ్గరకు రావడానికి నీకు ఒక అవకాశం ఏంటంటే యేసు ప్రభు వారిని అంగీకరించగలిగితే చాలు. యేసు ప్రభు వారి సిలువ రక్తాన్ని ఆశ్రయించగలిగితే చాలు. ఆ పరిశుద్ధ స్థలంలో నువ్వు కూడా అడుగు పెట్టే విధంగా, నీకు కూడా అర్హత కలిగే విధంగా చేయగలిగింది యేసు ప్రభు వారి రక్తము మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకను దేవుడు ఆయన దేహాన్ని చీల్చి అర్హత కలిగించినప్పటికీ కూడా నీ ముందు ఏవో అడ్డు తెరలు పెట్టుకుని ఉన్నావేమో. ఆయన దాసురాలుగా ప్రకటిస్తున్నాను, ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము. ఎక్కడ చూసినా దేవుని వాక్యము కనుమరుగైపోతుంది. పరిశుద్ధ లేఖన భాగంలో సెలవిచ్చిన రాకడ వర్తమానాలు వింటూ ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. అవి మన కన్నులారా నెరవేర్చబడటం మనం చూస్తున్నాము. ఇంకా నీ ముందు ఏది అడ్డు తెరగా పెట్టుకున్నావు? నా బంధువులు ఊరుకోరండి, నా కుటుంబం ఊరుకోదు. ఏదో ఒక అడ్డు తెరను పెట్టుకున్నావేమో. దేవుడు ఈ రాత్రి ఆ అడ్డు తెరని తొలగించునుగాక. అది ఎంత బలమైనదైనా, ఒక బలమైన ప్రాకారము వలె ఉన్నా సరే, నీ ముందున్న అడ్డు గడియలు ఏవైనా సరే అవి విప్పబడునుగాక. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట ఆయన ఏం చేశాడంటండి? సిలువలో ఏం అద్భుతం జరిగింది? దేవాలయపు తెర చిరిగింది. అంటే నీ ముందున్న దేవునికి దగ్గరికి కాకుండా ఏ బలహీనతని నిలబడి చేస్తుందో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. యేసు ప్రభు వారిని ఆరాధిస్తున్న మనకి అనేక రకాలైన డౌట్లు వస్తూ ఉంటాయి. నాకు ఒక సహోదరుడు సాక్ష్యం చెప్తా ఉంటే విన్నాను. ఏమనంటే చెప్పమంటారా? పాస్టర్స్ స్పందిస్తున్నారు, వీళ్ళు స్పందించట్లేదు. మరి చక్కగా ఇసురుకుంటా శనగపప్పు ఉడికిందంటావా లేదా అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. వంకాయలో కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది. ఇక్కడ నేను చెప్తున్నాను, వంకాయ శనగపప్పు వేశారు కానీ కొంచెం ఉప్పు తగ్గినట్టుంది కదక్క అని ఆలోచిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక సాక్ష్యం చెప్పమంటారా? నేను విన్నది ఇంకా కొన్ని స్వరాలు వినపడలా. చెప్పమంటారా? ఒక సహోదరుడు నాతో చెప్తున్నాడు, ఒక మంచి భక్తి కలిగిన అమ్మాయికి ఇచ్చి ఈ వ్యక్తిని వివాహం చేశారు. వివాహమైన కొద్ది రోజులకే, యవనస్తులైన బిడ్డలు ప్రత్యేకంగా ఆలకించండి, వివాహమైన కొద్ది రోజులకే ఇతని అసలు రంగు ఏంటనేది బయటపడింది. ఏంటి ఇతను అసలు రంగు అంటే, ఇతను ఒక మంచి డ్రింకర్ అన్నమాట, తాగుబోతు. నమ్మకంగా పనికెళ్తాడు, నమ్మకంగా పని చేస్తాడు. పొద్దున్నుంచి ఉదయకాలం నుంచి రాత్రి వరకు కష్టపడతాడు. అవి తీసుకొచ్చి నమ్మకంగా ఓ చోట కట్టేస్తాడు, సమర్పించేస్తాడు. ఎక్కడో మీ అందరికీ బాగా తెలుసు కదా. నమ్మకంగా తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తాడు. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, తల్లిదండ్రులు చెప్పారమ్మా, ఏది ఏమైనా కష్టమైన సుఖమైన నీ బ్రతుకు అతనితోనే, మారతాడు, ప్రార్థన చేసుకో, మారతాడు అని ధైర్యం చెప్తా ఉంటుంటే తల్లిదండ్రుల మాట నమ్మి అలాగే అతనితో కొనసాగుతూ ఉంది. ఏ రోజు అతని మీద ఆధారపడలా. 4 ఇళ్లలో పాసు పనులు చేసుకొని, అంట్లు తోముకొని, షాపులు ఎదురుగా వాకిళ్ళు ఊడ్చి, కల్లాపు జల్లి వాళ్ళు ఇచ్చే 600, 500తో బ్రతుకుతుంది. సరే, వివాహమైంది, మారలేదు ఇతను. మరేమన్నా పిల్లలు పుడితే అన్నా మారతాడేమోనని వాళ్ళు ఆశపడితే దేవుడు కనికరించి వాళ్ళకి 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. తొండ ముదిరి ఓసర వల్ల అయిపోయినట్లుగా ఈ 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇతను మారలేదు. సరి కదా, ఎలా అయిపోయాడంటే, ఇప్పుడు దాకా ఇతను కష్టపడి పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని తాగేవాడు. ఈ 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నువ్వు సంపాదించిన డబ్బులు కూడా నాకు ఇవ్వు, నేను తాగాలని అడగడం ప్రారంభించాడు. పిల్లల్ని అసలు ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు పెట్టి వీరబాదుడు బాధేసేవాడు. రక్తాలు వచ్చేసేటట్లుగా, చచ్చిపోతారేమోనన్నట్లుగా కొట్టేసి ఆ ముందుకి ఇతను ఈ అమ్మాయి డబ్బులు ఇవ్వకపోతే కనుక ఒక భయంకరమైన క్రూరమైన జంతువులాగా ప్రవర్తించేవాడు. ఒకానొక రోజు ఇలాగే రక్షణ సువార్త సభలు జరుగుతుంటే బాగా తాగి తూలుతూ, ఏంటి వీళ్ళ గోల, వెళ్ళి కాసేపు మనము ఎంటర్టైన్మెంట్ చేద్దాం, కాసేపు ఏంటో వాళ్ళ అంతేంటో చూసొద్దాం అనేసి ఆ సువార్త సభ దగ్గరికి రావడానికి వచ్చి అలా దూరంగా నిలబడి చూస్తూ ఉంటేనంట, ఇందాక దైవజనులు ఆరాధన చేశారు కదా, అలాగే ఒక యవనస్తురాలు నిలబడి ఆరాధన చేస్తుందంట.
దేవుని స్తుతిస్తుందంట. ఇతను ఎందుకు వచ్చాడంటే పొళ్ళు నూరుకుంటూ వీళ్ళని ఎలా అయినా సరే అల్లరి చేయాలి, మీటింగ్ని డిస్టర్బ్ చేయాలని వచ్చిన వ్యక్తి ఈయన తెలియకుండానే దేవుని అభిషేకం అతన్ని తాకడం ప్రారంభించిందంట. దేవుని అగ్ని అతన్ని తాకడం ప్రారంభించింది. ఎప్పుడైతే దేవుని అగ్ని అతన్ని తాకుతుందో ఏదో ఇతన్ని తెలియకుండానే ఏదో విడిచిపోయిందంట. ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు, తిరిగి లేచాడు. మరలా తిరిగి ఉదయాన్నే తిన్నగా వెళ్ళిపోయి మందు కొట్టి దగ్గరికి వెళ్తేనంట ఆ వాసన చూస్తుంటే కడుపులో తిప్పేయడం ప్రారంభించిందంట. వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుందంట. అసలు ఏం జరిగింది, ఏమైంది అంటే రాత్రి ఏదో నాలో నుంచి వెళ్ళిపోయినట్లు అనిపించింది, ఏదో నన్ను తాకినట్లు అనిపించింది. నా హృదయం అంతా, నా దేహం అంతా తేలికైపోయినట్లుంది. ఈరోజు దాని మీద నాకు అసహ్యం కలిగిపోయింది. ఏమండి, ఎవరు డబ్బులు ఇచ్చి బలవంతాన మార్చారు, ఎవరు మతం మార్చేశారు, ఎవరు వాళ్ళని ప్రలోభం పెట్టారు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు హృదయాంతరంగములను మార్చే దేవుడై ఉన్నాడు. నీ ప్రవర్తన, నీ స్వభావం ఎలాంటిదైనా ఏ వ్యక్తి దాన్ని మార్చలేరు. తన భార్య ఎన్నో సంవత్సరాలు ఏడ్చింది, ఎన్నో సంవత్సరాలు చెప్పింది, పిల్లల్ని చూపించింది, అయినా మారని వ్యక్తి ఒక్కసారి దేవుని శక్తి అలా తాకంగానే ఏమైపోయాడంట, అతని ముందున్న అడ్డు తెర ఏమైపోయింది, తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్నాను నా ప్రియ బిడ్డ. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధుడైన దేవుని కలుసుకోకుండా ఇంకా నీ ముందేమైనా అడ్డు త్వరలున్నాయేమో. పైకి పరిశుద్ధంగా కనిపిస్తున్నావు రామని ఆ పరిశుద్ధుడైన దేవుని సమీపించకుండా ఏవో తెరలు నీ ముందున్నాయేమో. యేసయ్య నామములో ఈ రాత్రి ఆ అడ్డు తెరలు తొలగించబడునుగాక. రెండో మాట, మొట్టమొదట సిలువలో ఏం అద్భుతం జరిగిందంటండి, దేవాలయపు తెర చినిగిపోయింది. రెండో మాట చూద్దాము, రెండో మాట చదవండి, ఫాలో చేయండి. భూమి వణికెను. చెప్పండి, అందరూ కూడా గొనుక్కుంటున్నారు, నన్ను తిడుతున్నారు, నాకు అర్థమైంది, మీ భాష నాకు అర్థం కాదనుకుంటున్నారా? చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఎందుకంటే మనము ఉచ్చరిస్తుండగానంట మన దేవుడు దాన్ని మన జీవితంలో స్థిరపరిచేస్తాడంట. చాలాసార్లు చెప్పినట్టున్నా మీకు. గొల్యాత్ ఏమో మహాబలాఢ్యుడు, దావీదు ఎంతటి వాడు? అయ్య బాబోయ్, బాగా ప్రాక్టీస్ చేశారు జాన్ వెస్లీ గారు, నా మీద గట్టిగా కక్ష కట్టినట్టున్నారు. వీళ్ళందరూ మౌనవ్రతం పాటించేశారు. దేవునికి స్తోత్రం. ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా దేవుని స్తోత్రం అంటే మాత్రం హల్లెలూయా అని చెప్తారు. ఏమండి, మొట్టమొదట ఏం మాట, దేవాలయపు తెర చినిగింది. రెండోది ఏమైంది, భూమి వణికెను అని రాయబడింది. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే 4000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన దేవుడు ఆ సీనాయి కొండ మీదకి అలా దిగి వస్తేనంట, ఆ యొక్క పర్వతము ఏదో చిన్న భూమి కాదు, ఒక గొప్ప పర్వతం అంట. దేవుడు అలా దిగి రాగానే ఆ పర్వతం వణికినట్లుగా, కంపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమాకాండము 19వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. నిర్గమాకాండము 19:18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై దాని ధూమము పర్వతమంతయు మిక్కిలి కంపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు ఒక గొప్ప పర్వతమైన సీనాయి కొండ మీదకి అలా దిగిరాగలని ఏమైపోయిందంటే ఆ సీనాయి పర్వతం ఏమైపోయింది, కంపించిందంట. పౌలు శీలలు చెరసాలలో దేవుని స్తుతిస్తుంటే అక్కడ ఏమైందంట, మహాభయంకరమైన భూకంపం కలిగిందంట. అందరి సంఖ్యలు తెగిపోయినాయంట. అలాగే పరిశుద్ధుడైన దేవుడు ఆ సిలువలో మరణిస్తే రెండో అద్భుతం ఏం జరిగిందంటే భూమి కంపించింది. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని సన్నిధి, దేవుని ప్రభావము ఎక్కడికైతే దిగి వస్తుందో అక్కడ భూమి కంపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలో అదే పరిశుద్ధుడైన దేవుడు సంచరిస్తున్నాడు. అదే మహిమను మనం చూడబోతున్నాము. ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన దేవుడు, పౌలు శీలలు స్తుతిస్తుండగా దిగి వచ్చిన దేవుడు, వారి సంఖ్యలు తెంచిన దేవుడు ఈ రాత్రి ఈ రక్షణ సువార్త సభలో కూడా ఆయన సంచరించుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన మన మధ్యలో, ఆయన మహిమ దిగి వచ్చింది. ఏమండి, పూర్వమంట ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించాడు అని తెలియపరచబడాలి అంటే, ఒక వ్యక్తి బలి అర్పిస్తే ఇది అంగీకారమే అని తెలియపరచబడాలంటే అక్కడికి దేవుని అగ్ని దిగి రావాలంట.
మరి భూ ప్రపంచమంతా కూడా సరిపడా బలి ఎక్కడి నుంచి అర్పిస్తాము? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో భూమి మొదలుకొని ఇప్పటి వరకు కూడా రాబో తరాల వారికి కూడా సరిపడా ఒకే ఒక్క బలి అయిన గొర్రెపిల్లగా ఆ సిలువలో వధించబడ్డారు. కాబట్టి ఆ బలిని మన పరిశుద్ధాత్మ దేవుడు లేదా యెహోవా దేవుడు అంగీకరించినట్లుగా తెలియపరచడానికి ఆయన సన్నిధంట ఆ కల్వరి కొండ మీదకి దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సభలో దేవుని సన్నిధి దిగి వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. మీరెంత హుషారుగా చెప్తే దేవుడి సన్నిధి ఎందుకు దిగిరాదు? మీరెంత హుషారుగా చెప్తే చూడండి, ఇందాక చెప్తూ ఆపేశాను కదా. దావీదు ఎలాంటి వాడు? చిన్నవాడు. మీరు చెప్పమాటండి. గొల్యాతు మహాబలాఢ్యుడు. దావీదంట గొల్యాతు మీదకి వెళ్తున్నాడు. గొల్యాతు మీదకి వెళ్తా యుద్ధ నేర్పడతనం రాదు, ఏమీ ధరించుకోలేదు, ఆయుధాలు ఏమీ లేవు. ఒక యుద్ధ నేర్పడతనం కలిగిన ఆజానుభావుడైన గొల్యాతు మీదకి వెళ్తాం. ఏమని చెప్తున్నాడంటే, ఏదో సామాన్యమైన చిన్న రాళ్ళు ఏరుకుంటున్నాడు. ఏదో కుక్క వస్తే కొడతాకి చిన్న చిన్న రాళ్ళు ఏరుకుంటాం కదా మనం, అలా చిన్న చిన్న రాళ్ళు ఏరుకుంటున్నారు. ఏరుకొని అంటున్నాడు, నిశ్చయముగా నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు, నేను నీ తల తెగ నరుకుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు చేతిలో ఖడ్గం ఉందా? దావీదు చేతిలో ఆయుధం ఉందా? ఏముంది దావీదు చేతిలో? చిన్న రాళ్ళు ఉన్నాయి. కానీ దావీదు ఆ మాట ఉచ్చరిస్తూ వెళ్తా ఉంటే, నిశ్చయముగా నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నీ తల తెగ నరుకుతాను అనగానే మన దేవుడు ఏమనేస్తాడంట? ఆమేన్ అనేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న రాయి పెట్టి గొల్యాతును కొట్టగానే అక్కడికక్కడే గొల్యాతు పడిపోవడం, గొల్యాతు ఖడ్గము తీసుకొని గొల్యాతుని హతమార్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన నోటితో మనం ఏమి ఉచ్చరిస్తామో దానిని మన జీవితంలో ఒక అద్భుతంగా చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో అద్భుతం ఏంటంటే, దేవుని సన్నిధి దిగి రావడం. భూమి కంపించడం అంటే దేవుని సన్నిధి, దేవుని మహిమ దిగి రావడం. నీకును ఆ పరిశుద్ధుడైన దేవునికి మధ్యలో ఉన్న అడ్డు తెర తొలగించబడింది. రెండోది ఏమైందంట? దేవుని సన్నిధి, దేవుని మహిమ భూమి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో మాట ఏంటంటే, బండలు బద్దలయ్యాయి. చెప్పండి అందరూ కూడా. ఏమైనాయి అంటండి? ఏమైనాయి? నీ ముందు సాతానుడు ఇప్పటికే కొన్ని బండలు ఉంచాడు. నీ ఆశీర్వాదానికి అడ్డుగా కొన్ని బండలు ఉంచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ ఇక్కడికి దిగిరాగానే నీ ముందు ఏ బండ సాతానుడు ఉంచాడో అదంట బద్దలవ్వబోతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న నీ హృదయం ముందు బద్దలైతే ఏమైతే, నీ ముందున్న శోధన అనే యొక్క శత్రువు అనే బండ కూడా ఏమైపోద్ది? బద్దలైపోద్ది. బండ మీద ఎంత మంచి విత్తనం తీసుకొచ్చి విత్తినా కూడా అదేమవుదో? ఫలించదు. యేసు ప్రభు వారు ఆ కలువరి సిలువలో సాతాను యొక్క తలను చెతకగొట్టాడు కాబట్టి ఆ జయమిచ్చిన యేసయ్య నీ ముందు ఏ అడ్డుబండ ఉందో, సాతానుడు నిన్ను ఆశీర్వాదాన్ని చూడకుండా, నిన్ను అభివృద్ధి చూడకుండా, దీవెన చూడకుండా నీ ముందు ఇప్పటికే నీ జీవితంలో కొన్ని బండలు ఉంచాడు. యేసు ప్రభు వారిని సాతానుడు అనుకుంటున్నాడు, నేను చంపేస్తాను అని. అమ్మయ్య, నేను చంపేస్తాను ఎట్లయినా అనుకున్నాడంట. అనుకొని ఏం చేశాడు? ఒక పెద్ద రాతి సమాధిలో పెడితే యేసు ప్రభు వారిని ఆ సమాధి కంట పెద్ద రాతిని తీసుకొచ్చి దాన్ని ఎవ్వరో తీయకుండా, ఆయన మళ్ళీ తిరిగి బయటికి రాకుండా ఏం చేశారు? సమాధికి ఒక రాతిని అడ్డుగా పెట్టాడు, మళ్ళీ రాకూడదు బయటికి అని. ఎంత విచిత్రమో చూడండి. బ్రతుకున్న వాళ్ళు బాడీ గార్డులను పెట్టుకొని తిరగడం చూశారు, కానీ మీరు చనిపోయిన వాళ్ళకి ఎవరన్నా బాడీ గార్డులను పెడతారండి? చనిపోయిన వాళ్ళకి బాడీ గార్డును పెడతారా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి దేహానికంట కాపలో పెట్టారంట. కొంతమంది సైనికుల్ని నిలబెట్టారు. ఆయన వచ్చేస్తాడేమో, ఈ బండ అడ్డుగా పెట్టాను, ఒకవేళ ఈ బండను దాటి వచ్చేస్తాడేమో, అరే కాపలో మీరు సైనికులు నిలబడండి రా ఇక్కడ అని కొంతమంది సైనికులను పెట్టాడు. పేపర్ల మీద, ఆస్తుల మీద ముద్రలు వేయడం చూసాం, కానీ ఈ యొక్క సమాధి ద్వారము మీదంట గవర్నమెంట్ నుంచే ఏకంగా ఒక సీల్ వచ్చి పడిపోయింది, ముద్ర వచ్చి పడిపోయింది. అర్థమవుతుందా?
కానీ యేసు ప్రభు వారు 3వ దినాన పునరుద్ధానుడై లేచినప్పుడు ఈ బండ ఏమైపోయింది? ఆటోమేటిక్గా తొలగించబడిపోయింది. ఈ కాపలా వారు చచ్చిన వాళ్ళ వలె పడ్డారు. ఈ ముద్ర తొలగించబడింది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వెంటనే నీ జీవితంలో సాతానుడు ఇప్పటికే నిన్ను ఆశీర్వదించబడకుండా, నువ్వు దీవించబడకుండా, దేవునిలో బలపరచబడకుండా కొన్ని అడ్డు బండలు పెట్టాడు. కానీ నీ ఆశీర్వాదాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గము తెరవడంట, దానిని ఎవ్వడు మూయలేడంట. అయ్యో నాకెవరు సహకరించట్లేదండి, అందరూ నేను నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు, నా బంధువులే నన్ను దూషిస్తున్నారు, నా కుటుంబస్తులే నన్ను బాధ పెడుతున్నారు, ఒక అడ్డు బండ నా ముందుంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, భక్తి చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఈ బలమైన బండని నేను దాటలేకపోతున్నావు అంటున్నావేమో. యేసు ప్రభు వారు శిలువ మరణం పొందడాలే ఏమైపోయిందంట? బండలు బద్దలైపోయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సమస్య, ఏ శోధన, ఏ శత్రువు మరి నీ ముందు ఉంచబడిందో ఒక పెద్ద బండగా ఈ రాత్రి దేవుని సన్నిధిలో అది ఏమైపోతుంది? బద్దలైపోతుంది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీ పట్టణ వాళ్ళతో చెప్పు, నీకున్న శ్రమ బద్దలైపోయిందని, నీకున్న ఆటంకం బద్దలైపోయిందని. దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఏ మనుష్యుడు కూడా ఆపలేడని చెప్పు. చక్కగా షేటండి ఇవ్వండి, షేటండి ఇచ్చి చెప్పండి పట్టణ వాళ్ళకి, అక్క వందనాలు, బాగున్నారా అని అడగండి. బాగున్నారా? నీ ముందున్నా చేయబట్టుకోండి, చక్కగా చేయబట్టుకొని చెప్పండి. అభిషేకం ట్రాన్స్ఫర్ అయిపోవాలి. నీ ముందు ఏ బండ సాతానుడు ఉంచాడో నువ్వు అభివృద్ధి చెందకుండా కష్టపడుతున్నామండి, ప్రతిఫలం చూడలేకపోతున్నాం. పొద్దునుంచి రాత్రి వరకు ఎంతగానో కుటుంబం అంతా కష్టపడుతున్నాం, అయినా అప్పుల బాధలే, ఆర్థిక ఇబ్బందులే, చిల్లి సంచిలో వేసినట్లే ఎప్పటికప్పుడు డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలీదు, అప్పులు వడ్డీలు కట్టుకుంటున్నాం. ఎస్, నీ జీవితంలో ఒక రాతి బండ నుంచాడు ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా. కానీ రాత్రి దేవుడు బద్దలు చేయబోతున్నాడు. సెకండ్ ఇచ్చి చెప్పండి నీ పక్కన వాళ్ళకి, సెకండ్ ఇచ్చి నీ ముందున్న బండ్లని, అబ్బో ఎంత గట్టిగా చెప్తే బండ కాదు కదా, పేపర్ కూడా ఏమీ అయ్యేటట్టు లేదు. హుషారుగా చెప్పండి అమ్మా, హుషారుగా చెప్తారా? మీరు చెప్తుండగానే మీ బండలు బద్దలవ్వాలి. హుషారుగా చెప్తారా? రెడీయా? సెకండ్ ఇచ్చారా? అమ్మ జాగ్రత్త, కరోనా ఏం లేదు ఇప్పుడు. పట్టుకున్నారు కదా. నీ ముందు శత్రువు ఏ బండ ఉంచాడో ఈ రాత్రి బద్దలవబోతుంది. ఈ రాత్రి బద్దలవబోతుంది. నీ ఆశీర్వాదాన్ని ఏ శత్రువు ఆపలేడు, ఏ సాతాను ఆపలేడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నీ ముందున్న ప్రతి బండని దేవుడు ఆ సిలువలో బద్దలయ్యేటట్లు చేశాడు. నువ్వు చెప్పు సాతానుతో, నా ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. ఆయన పునరుద్ధానాన్నంట బండ ఆపలేకపోయింది, కాపలా వాళ్ళు ఆపలేకపోయారు, అక్కడున్న అధికార ముద్ర ఆపలేకపోయింది. నీ ఆశీర్వాదాన్ని కూడా ఈ రాత్రి ఏ శత్రువు ఆపలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైపోయినాయి అంట? బండలో బద్దలైపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ మాట చదువుదాం. సమాధులు తెరవబడ్డాయి. 4వ మాట చెప్పండి అందరూ కూడా. చెప్పారా? చెప్పండి మళ్ళీ. సమాధులు, ఇది ఒక సూపర్ న్యాచురల్ థింగ్ అన్నమాట. నేను చాలా దేవునితో పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కనిపెడుతూ, ఆయనతో మాట్లాడుతూ కృపావరాల కోసం కనిపెడుతున్నప్పుడు నాకు ఈ మాట అర్థమైంది. ఒక సూపర్ న్యాచురల్ థింగ్ అంటే అసాధారణమైన కార్యం ఇది. ఏం కార్యం? ఏమైందంట? సమాధులు తెరవబడినాయి. చెప్పండి అందరూ కూడా. ఏమైంది? తర్వాత 5వ మాట ఏముంది? 2 కలిపి చెప్పేస్తాను, ఆ టైం తక్కువే ఉంది కాబట్టి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు అనేకులు లేచారంట. చూడండి, ఇది ఒక అసాధారణమైన కార్యం. అంటే నీ ముందు ద్వారము మూసుకొని పోయింది, ఏ మనుష్యుని వల్ల కాదు. కొంతమంది చెప్తున్నారు, ఏమండి మేము ఈ మధ్య ఒక మంచి గృహాన్ని కట్టుకున్నాం, ఇప్పటి వరకు మా కుటుంబం అంతా చక్కగా పచ్చగా ఉండేది, కళకళలాడుతూ తృప్తిగా సంతోషంగా బ్రతికేవాళ్ళం. గృహాన్ని కట్టుకున్న దగ్గర నుంచి తెలియని అసమాధానం మా కుటుంబంలో. మనుషులము ఒకళ్ళని విడిస్తే ఒకళ్ళని బలహీనత వచ్చేస్తుంది.
ఒకవేళ మాకేమన్నా చేతబడి చేశారేమో, ఏమన్నా మా మీద ప్రయోగం జరిగిందేమోనని మాకెందుకో అనుమానంగా ఉందండి అంటున్నారు. అలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళు ఈ రాత్రి ఎవరైనా ఉన్నట్లయితే గనక ఒక అసాధారణమైన కార్యాన్ని చేయగలిగింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. సమాధులంట తెరవబడిని అంట, అనేక మంది పరిశుద్ధులు మృతులైన వారంట లేచి యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నారంట. యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నారు. ఏమంటే ఎందుకు తిరుగుతున్నారు మీరు? ప్రవీణ్ పగడాల గారి కేసు కోసం శాంతి ర్యాలీ చేస్తున్నారా మీరు అందరూ అంటే కాదు. మేము సమాధుల్లో నుంచి లేచి వచ్చాం. పరిశుద్ధులమైన మేము ఇదిగో మా దేవుడు సమాధులు బద్దలు కొట్టి మాకు మరలా జీవాన్ని ఇచ్చాడని చెప్తున్నారు. అంటే ఒక అసాధారణమైన కార్యాన్ని చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధులు తెరవబడడం, పరిశుద్ధులు లేపబడడం అంటే ఇక మార్గము మూసుకుపోయి నీ ఆశలు, నీ దర్శనాలు, నీ ఆలోచనలు అవి మృతతుల్యమైపోయినాయి. ఇక ఆశలు వదిలేస్తున్నావు, ఆ కళని వదిలేస్తున్నావు. ఇక అది మృతతుల్యమైపోయింది, పాతి పెట్టబడింది. ఇక మరలా ఎన్నడూ అందులోనికి జీవము రావడానికి ఆశ లేదు, అది నెరవేర్చబడడానికి ఆశ లేదు. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణం పొందడం ద్వారా అంట సమాధులు తెరవబడినాయి అంట, మృతులైన పరిశుద్ధులు లేపబడ్డారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, లాజరు ఏమయ్యాడు? నిద్రపోయాడా? చనిపోయాడు. మీకు విషయం తెలుసా? నీటి బుట్టంత రక్తము, ఒక నీటి బుట్టంత రక్తము మన బ్రెయిన్లో గడ్డ కడితే దాని సంబంధిత నరాలన్నీ ఏమైపోతాయి అంటే చచ్చుబడిపోతాయి. బ్రెయిన్లో చిన్న క్లాట్ ఏర్పడితే, నీటి బుట్టంత రక్తము గడ్డ కడితే దానికి సంబంధించిన ప్రవహించే నరాలన్నీ కూడా ఏమైపోతాయి అంటే పైనుంచి కింద వరకు గడ్డ కట్టుకుపోతాయి, బిగుసుకుపోతాయి, నార్మల్గా అవ్వవు. అందుకే పక్షవాతం వచ్చిన వాళ్ళకి మీకు తల్లో అండి చిన్న గడ్డ ఉందండి అని చెప్తారు. వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ శరీరం మూతంతా స్టిక్ అయిపోద్ది, గట్టిగా బిగుసుకుపోద్ది. చేతులు ఏమైపోతాయి చూసారా? ఎప్పుడన్నా పక్షవాతం వచ్చిన వాళ్ళని చూసారా? ఎలా ఉంటుంది వాళ్ళ చెయ్యి కాలు? ఫ్రీగా కదపలేరు, వాళ్ళు మూమెంట్ ఇవ్వలేరు, బిడ్డ తీసుకుపోద్ది. ఒక నీటి బుట్టంత రక్తము గడ్డగడితేనే 3 నుంచి 5 సంవత్సరాలు మందులు వాడాలని డాక్టర్స్ చెప్తారు. అయినప్పటికీ కూడా నార్మల్ అయితేనే నమ్మకం లేదు. ఎందుకంటే నార్మల్ అయితే ఇప్పటికీ పక్షవాతం వచ్చిన వాళ్ళు నార్మల్గా తిరుగుతూ ఉంటారు ఎంతోమంది, వారి పనులు వారు చేసుకోకుండా బాధపడరు. కానీ మన మానవ శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉండిద్దంటే దాదాపు 5 లీటర్ల రక్తం ఉండిద్ది. ఒక నీటి బొట్టంత రక్తము గడ్డగడితేనే అది కరగడానికి 3 నుంచి 5 సంవత్సరాలు మందులు వాడాల్సి వస్తే, మన శరీరంలో ఉన్న రక్తం అంతా గడ్డగట్టేస్తే అది కరగడానికి బహుశా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఎంతోమంది వైద్యం చేయాల్సి వస్తుంది. అది సాధ్యమయ్యే పనేనా? ఏమంటే సాధ్యమయ్యే పనేనా? మరలా తిరిగి ఈ 5 లీటర్ల రక్తం నార్మల్ అవడం సాధ్యమయ్యే పనేనా? ఒక వ్యక్తి మరణించగానేనంట అతని శరీరంలో ఉన్న రక్తం అంతా ఏమైపోయిందంటే గడ్డ కట్టుకుపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే మన వాళ్ళు కాళ్ళు చేతులు చనిపోతే కాళ్ళు చేతులు దగ్గర పెట్టి కాళ్ళు అవన్నీ కట్టేస్తారు. ఎందుకంటే ఇలా పెట్టిన మనిషి ఇలాగే ఉండిపోతాడు కొద్దిసేపటికి. చెయ్యి నేను పెట్లో పెడతానంటే రాదు. మానవ శరీరంలో ఈ 5 లీటర్ల రక్తం మరణించిన తర్వాత ఏమైపోద్ది? గడ్డ కట్టుకుపోద్ది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట లాజరు చనిపోయాడు. అతను చనిపోయి 3 దినాలు గడిచిపోయింది. ఆ సమాధి దగ్గరికి, లాజరు చనిపోయిన సమాధి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళారు. ఇతని శరీరంలో ఉన్న రక్తం అంతా ఏమైపోయిందండి? గడ్డ కట్టుకుపోయింది. అతని దేహం అంతా మృతతుల్యమైపోతుంది. కానీ జీవము గల దేవుడంట ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు లేచి బయటికి రా అనగానేనంట ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడు ఆ యొక్క 5 లీటర్ల రక్తము ఒకే ఒక్క సెకండ్లో, ఎప్పుడైతే జీవము గల దేవుని మాట ఆ మృతతుల్యమైపోయిన చనిపోయిన లాజరు చెవికి తగిలిందో ఈ 5 లీటర్ల రక్తము కూడా ఒకే ఒక్క సెకండ్లో మరలా తిరిగి ప్రవహించడం ప్రారంభమైపోయిందంట. దేవునికి స్తోత్రం. కొడితే గంభీరంగా కొట్టు. సమాధులు తెరవబడేటట్లు ఒక సూపర్ నేచురల్ థింగ్ నీ జీవితంలో జరిగేటట్లు, ఏ మనిషి ఊహించని అద్భుతం నీ జీవితంలో జరగాలంటే, బలమైన మహిమ కార్యాన్ని నువ్వు చూడాలంటే ఈ రాత్రి దేవుని అభిషేకం మన మధ్యలో సంచరిస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా ఏ మనుషుడు చేయలేననుకున్నావు వదిలేస్తావు.
ఇక చేజారిపోయింది అనుకున్నావు. నీ కళ, నీ దర్శనము, నీ ఆశలు పాతి పెట్టబడిని. కానీ నా దేవుడు అంట ఆ సిలువలో మరణించడాన్ని అంట సమాధులు తెరబడిని అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్తున్నాను కాదు, నిజంగా ఆలోచించండి. బైబిల్ చదువుతున్నప్పుడు చనిపోయిన వాళ్ళు అప్పుడే యానివర్సరీ అయ్యొచ్చు, శ్రద్ధాంజలి కట్టుతున్నారేమో పాపం, ఫోటో పెట్టి. కొంతమంది పాపం సమాధి కట్టిద్దాం అనుకుంటున్నారేమో. కొంతమంది అక్కడ ఫోటో పెట్టి అంతగా అన్నదానాలు చేస్తున్నారేమో. ఈ అన్నదానాలు చేస్తా ఉంటే, ఫోటోకి దండేద్దామంటే అక్కడ సమాధి లేపబడంట. ఈయనంట సంచరిస్తున్నాడంట, బయటకు వచ్చేసాడంట. ఒకసారి ఆలోచించండి. ఆ సూపర్ న్యాచురల్ తినడానికి ఈ రాత్రి జరిగితే ఇప్పుడు ఒక్కడైనా ఉంటారంటారా? ఏమండి, ఉంటారంటారా అసలు? కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి, ఇది జరిగే పనేనా? ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్య కార్యం అసలు. వావ్, మన దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఎంత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ర్యాలీగా వెళ్ళిపోతున్నారంట పరిశుద్ధులు అందరూ, యెరూషలేము వీధుల్లో వెళ్తున్నారు. ఓ గుంపులుగా అందరూ వెళ్తా ఉన్నారంట. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అంటే, మా సమాధులు తెరవబడినాయి, పరిశుద్ధుడైన దేవుడు మరణించడంతోనే మాలోకి జీవం వచ్చిందని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సూపర్ న్యాచురల్ థింగ్ అంటే అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు నా దేవుడు. ఇప్పటికే ఆశలు వదిలేసుకున్నావు, ఆ కోరిక వదిలేసావు, ఇట్లా జరగదు, అదన్నటికీ నెరవేర్చబడదని వదిలేసావు. కానీ నా దేవుడు సాధ్యపరచగలిగిన సమర్థుడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, నేను హైదరాబాద్ వాక్యం ప్రకటించడానికి వెళ్తే ఒక హోటల్లో నేను బస చేస్తున్నాను. పాస్టర్ గారు వచ్చి, అక్క మీరు ఒక కుటుంబానికి ప్రార్థన చేయాలి అన్నారు. ఓకే చేస్తానా అన్నాను. అలా కాదక్క, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలి అన్నారు. కొంచెం స్టైల్గా చెప్పాను, నో వే, నేను రాను, వాళ్ళని మీటింగ్ దగ్గరికి రమ్మనండి, లేదంటే కనుక వాళ్ళనే తీసుకొని రమ్మనండి, కానీ నేను మాత్రం రాను అన్నాను. సాయంత్రం మీటింగ్ దగ్గరికి వాళ్ళు వస్తామని చెప్పారంట. నేను వెళ్ళిపోయి మీటింగ్కి రెడీ అవుతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు అని. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా దేవుడు వెళ్ళమంటున్నాడు, మీటింగ్కి తీసుకెళ్ళేటప్పుడే నన్ను కారులో అలా ఓ బ్రేక్ వేసేస్తే వాళ్ళకి ప్రార్థన చేస్తానన్నా. వాళ్ళు ఒక భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ప్రభువుని నమ్ముకున్నారు. చెప్పాలి అంటే ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చిందంటే, 18 సంవత్సరాలు వాళ్ళ వివాహం అయిన తర్వాత ఒక కూతురు పుట్టింది. ఎన్ని సంవత్సరాల తర్వాత? 18 సంవత్సరాల తర్వాత. ఎంత సంతోషంగా ఉండిద్ది. కానీ కొద్దిగా నెలలు గడవని రాలేనంట, ఈ పిల్లలు ఏ కదలిక లేదు, పిల్లలందరూ ప్రవర్తించే విధంగా ప్రవర్తించట్లా, కదలట్లేదు, ఏడవదు, ఏమి చేయట్లేదు. ఏంటి అని డాక్టర్స్ని అడిగితే 6 months దాటిన తర్వాత అంత నార్మల్ అవుతుంది అన్నారు. 6 నెలలు గడిచిపోయినా కూడా ఈ పిల్లకి ఏ మార్పు రాలేదు. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అన్ని టెస్టులు చేయించారు. ఏమని డయాగ్నోసిస్ చేశారంటే, ఆమె ప్రాబ్లం ఏంటంటే, శరీరంలో అవయవాలన్నీ తనకి ఎదుగుతున్నాయి కానీ, ఎదుగుదల ఉంది కానీ బ్రెయిన్ మాత్రం, మెదడు మాత్రం పెరగట్లేదండి అని చెప్పారు. మెదడు మాత్రం పెరగకపోవడం వల్ల ఏమైందంటే, తనకి శరీరం అంతా పెరాలసిస్ అనమాట, పక్షవాతం. అంటే ఏ పని తను చేయలేదు. ఇప్పుడు పాము వచ్చి ఆ మీద నుంచి వెళ్ళిపోయినా కూడా ఇదిలించుకోలేదు, చీమలు కుట్టేస్తున్నా కూడా దులుపుకోలేదు. స్పూన్లతో అన్నాన్ని జ్యూస్గా చేసి పసిపాపకి ఎలా పోస్తారో 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ పిల్లకి అలాగే పోస్తా ఉన్నారు. దేహంలో ఏ కదలిక లేదు. అక్కడికి తీసుకొని వెళ్ళారు నన్ను, ప్రార్థన చేయండి, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు ఇటీవలే, దేవుడు ఏదన్నా మేలు చేసేటట్లు ప్రార్థన చేయండి అని. మీరు చెప్తున్నాను, నాకు ఎక్కడ లేని భయం వచ్చేసింది. ఓరినాయనో, ప్రార్థన అంటే ఏదో జ్వరం పట్టిన వాళ్ళకైతే, జ్వరం వచ్చిన వాళ్ళకైతే ప్రార్థన చేస్తాం, కానీ మరి ఎంత జబ్బు ఉన్న వాళ్ళకి ఏం ప్రార్థన చేస్తాము అనుకున్నాను. ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. అక్కడికి వెళ్తే బాగుపడిద్ది, ఇక్కడికి వెళ్తే బాగుపడిద్ది, అక్కడికి వెళ్తే బాగుపడిద్ది.
వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయగలరో కూతురును వదులుకోలేక. చాలా మంది చెప్పారంట ఒట్టుకని చేసి చంపేయండి కానీ. 18 సంవత్సరాలు లేదు అని ఏడుస్తే కలిగిన పిల్ల మేము చేయలేము మా చేతులతో అలాగా అని అలాగే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు ప్రార్థన చేస్తా ఉన్నా. నాకైతే హృదయం అంతా భయమో వణుకు అనమాట. అయ్యి బాబాయ్, ఈమెలో మళ్ళీ ఏముందో ఏంటి అసలు ఎట్టంటే ఆమెకు ప్రార్థన చేయడానికి తెచ్చారు. అసలు హోటల్లో ఉన్నప్పుడు అడిగితే బాగుండేది, ఎట్టంటే రోజు అంటే వచ్చేదని కాదు, అనవసరంగా నా పరువు పోతుంది, ఎందుకు వచ్చాను నేను అనుకొని కొంచెం ధైర్యం నా ప్రభువుని బట్టి కొంచెం బలం తెచ్చుకొని నెత్తి మీద అలాగ ఈ నుదుటి మీద అలా చెయ్యేసి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తే నేను పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఒక అభిషేకం నా మీదకి అలాగ వచ్చేస్తే ఆ అమ్మాయి నుదుటి మీద ఇలా చెయ్యేసి ఒక చిన్న మొక్కే ప్రార్థన చేసి నేను అన్య భాషలు మాట్లాడుతూనే తన దేహాన్ని గమనిస్తుంటే తన కాలి బొటన వేలు అలా కదిపిందండి. నాలో చాలా భయం ఉంది, మీరు చెప్తున్నాను దాచుకోకుండా. నాలో చాలా భయం ఉంది, కానీ దేవుడు ఆత్మ నా మీద ఉండబట్టి ధైర్యం తెచ్చుకున్నా. దేవుడు నీ కుమార్తెను స్వస్థపరిచాడు, వెళ్ళి కావాలంటే CT బ్రెయిన్ స్కాన్ చేయించుకోండి అన్నారు. అంటే హాస్పిటల్కి వెళ్ళారంట. CT బ్రెయిన్ స్కాన్ చేయించిన తర్వాత ఆ డాక్టర్ చెప్పారంట, ఏమండి జీవితంలో ఈ బ్రెయిన్ ఎదుగుదలకి ఎక్కడ కూడా ట్రీట్మెంట్ అనేది లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ అనేది బ్రెయిన్కి ఎదుగుదలకి లేదు. బ్రెయిన్లో ప్రాబ్లం వస్తే రీప్లేస్మెంట్ చేసే విధానం లేదు. కానీ ఏం జరిగిందో తెలియదండి, మీ అమ్మాయి బ్రెయిన్ ఎదగడం ప్రారంభించిందని చెప్పారు. దేవుడు కృప అయితే ఎప్పుడన్నా సాక్ష్యం మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళు చెప్పారంట, ఏం అద్భుతం జరిగిందండి, మీ అమ్మాయి మెదడు ఎదగడం ప్రారంభించింది అని. వాళ్ళందరూ కుటుంబం అంతా వచ్చి ప్రభు సన్నిధిలో బాప్తిసం తీసుకొని, ఈయన తప్ప సూపర్ న్యాచురల్ థింగ్స్, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు భూ ప్రపంచంలో ఎక్కడ వెతికినా మీకు దొరకడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ ఆశలు సమాధి చేయబడ్డాయి, నీ కోరికలు సమాధి చేయబడ్డాయి, నీ కళ నీ దర్శనాలు ఇటు వదిలేస్తున్నావు, పాతి పెట్టబడిని అవి నెరవేర్చబడవని సమాధి చేయబడిన మృతతుల్యమైపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. నా దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. ఆయన శిలువ మీద మరణము పొందగానే ఏమైపోయిందంట, సమాధులు తెరవబడి పరిశుద్ధులైన అనేకులు ఏమైపోయారంట, సజీవులై యెరూషలేము వీధుల్లో సంచరిస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఇది ఎందుకు ఈ యొక్క సభని ఏర్పాటు చేశాడంటే ఆయన నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. ఆయనే నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. ఏ విషయంలో పడిపోయి ఉన్నావో, బలహీనురాలిగా ఉన్నావో, యేసు నామములో ఈ రాత్రి లేపబడుదుగాక. నీ జీవితంలో ఒక అసాధ్యమైన కార్యము ఈ రాత్రికాల సమయంలో దేవుడు జరిగించును గాక. ఎన్ని మాటలు చెప్పానంటారు ఇంతకే? ఏమండి ఎన్ని చెప్పాను? అబ్బో చాలా సంతోషం. మీకు మీరు చప్పట్లు కొట్టేసుకోండి, అసలు చాలా బాగా చెప్పేశారు, మీరు చప్పట్లు కొట్టేస్తారు. 6వ మాట ఏంటంటే, చదవండి. చీకటి సమాధులలో నుండి బయటికి వచ్చి అయిపోయింది, అది శతాధిపతియు కాదు, చీకటి కమ్మెను, లోకమంతా చీకటి కమ్మెను అనే మాట ఉంటుంది. 6వ మాట మనం చూసినట్లయితే, ఆయన మరణించిన తర్వాత 6వ అద్భుత కార్యం ఏం జరిగిందంటండి, లోకమంతా చీకటి కమ్మెను. యేసు ప్రభు వారు సాయంకాల వేళ మృతి చెందలేదు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మృతి చెందితే ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వరకంట దేశమంతా కూడా భయంకరమైన చీకటి కమ్మిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీతి సూర్యుడైన దేవుడు ఏమైపోయాడు, అస్తమించాడు అని ఒక ప్రకృతి సందేశం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన ఆ శిలువలో మరణించాడంటే 6వ అద్భుతం, నీ చీకటి బ్రతుకుని ఆయన వెలుగుమయంగా మార్చడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడండి. 7వ మాట చెప్తాను, 7వ మాట చదివేసేయండి. అందులో మీరు కనపడలేదు అనుకుంటా. 7వ మాట చదివేయండి. శతాధిపతి, అందరు లేచి నిలబడండి. 7వ అద్భుతం చూద్దాం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును
కార్యములన్నిటిని భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి భయపడి మిక్కిలి భయపడి ఈయన దేవుని కుమారుడని నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏమైందంటే 7వ అద్భుతం, శతాధిపతి సైనికులు యేసు ప్రభు వారి శిలువలో జరిగిన ఆ కార్యమును చూసి ప్రారంభం నుంచి యేసు ప్రభు వారిని శిలువ మరణానికి ఆయన మరణించే వరకు కూడా ఆయనతో ఉన్నది, ఆయన శ్రమను చూసింది, దానికి అంతటికి ఆధిపత్యం వహించింది శతాధిపతి. అయితే ఆయన్ని స్వయంగా కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన ఎంతగానో శ్రమపరిచిన ఈ సైనికులంట ఆయన మరణించిన తర్వాత జరిగిన ఈ యొక్క కార్యాలను చూసి అంటున్నారు, ఈయన నిజంగా దేవుని కుమారుడు అంటున్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు యేసు ప్రభు వారు మరణించలేదండి, శతాధిపతిలో ఉన్న కఠినత్వాన్ని ఆయన చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళు అనుకుంటున్నారు మేము చంపేస్తాం నీతిమంతుడైన దేవుణ్ణి అనుకుంటున్నారు. కాదు కాదు, ఈ సైనికుల్లో ఉన్న క్రూరత్వాన్ని యేసయ్య చంపేశాడు, వీరిలో ఉన్న మూర్ఖత్వాన్ని యేసయ్య చంపేశాడు. వాళ్ళు అంటున్నారంట ఈయన నిజముగా దేవుని కుమారుడని. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ రాత్రి ఈ సభల ద్వారా దేవుడు నీ జీవితంలో చేయబోతున్న అద్భుత కార్యాన్ని చూసిన అనేకులు నిత్యముగా ఈ సాక్ష్యాన్ని చెప్పబోతున్నారు. నీ జీవితంలో జరిగిన మేలు కార్యాన్ని చూసిన అనేకులు ఈ సాక్ష్యాన్ని చెప్పబోతున్నారు. ఏంటంటే నువ్వు నమ్మిన దేవుడు నిత్యముగా దేవుని కుమారుడు, ఆయన నిత్యంగా అద్భుతాలు చేసే దేవుడు, ఆయన నిత్యంగా అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడని ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన నీ జీవితంలో చేయబోతున్న కార్యాన్ని బట్టి అనేకుల ఎదుట నువ్వు సాక్షిగా ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కళ్ళు మూసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసిన వెనుకున్న దైవజనులకు నేను అప్పగిస్తాను సమయాన్ని. కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చేతులెత్తి నీ శ్రమ, నీ దుఃఖమును, నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు, ఆయన మాత్రమే నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. పైన ఆకాశం ఎందే గాని కింద భూమి ఎందే గాని మరి ఏ నామమందు రక్షణ లేదు కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారి నామమందే నీకు రక్షణ, నీకు విడుదల, నీకు విమోచన. అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఆసక్తితో ప్రార్థన చేయండి. ఆయన నిన్ను దర్శించే సమయం ఇది.